జై నర్మదా, జై నర్మదా, జై నర్మదా, జై నర్మదా, నీకేమైనా మర్చిపోయిందా? ఎవరి కోసమయ్యా ధ్యానం? సుఖానం, జై నర్మదా. ఏమిట్రా ఈ రచ్చ? అరే అందుడా కనబడలే? తపస్సు తపస్సు, జై నర్మదా. నోర్మై, నీకేమైనా పిచ్చెక్కిందా? అవును, నిజం చెప్పావు. పిచ్చివాడు కాక ప్రేమికుడే కాడు, కామిగాక మోకామిగాడు. జై నర్మదా. సుఖానంద్, నోర్మై, లేకపోతే చెప్పించేస్తానంటే. ఓ నాన్నగారు, నమస్కారం నాన్నగారు. పదరా ఇంటికి. ఎందుకు? కొట్టడానికా? వద్దు నాన్నగారు, నన్ను సరాసరి స్వర్గానికి పంపించండి. మీకు దండం. ఓరి కులం ఆపుకుడా, మళ్ళీ ఇంట్లో అడుగు పట్టి చెప్తాను. జై నర్మదా. తొలుగు, దాని తొలుగు. ఎవరది? ఎవరది? ఎవరు వారు? ఎవరు వారు? ఈ నర్మదా స్వర్గానికి నుంచి వచ్చేసింది. వచ్చేసింది వచ్చేసింది. భలే, నా తపస్సు ఫలించింది. కైలాసపతి, నీ కరుణామయ బిరుదు నుంచింది. శివోహం శివోహం కళ్ళు కనబట్టదు, పుట్టి కాడితే. బుద్ధిహీనుడా, నేను శుభ్రాన్ని పెడుతుంటే శత్రు పక్షులా ఎదిరించాలక మీద కూడా పడ్డావు. బుద్ధిహీనుడు. అందరి చేత ఇలా అవమానం పొందే కన్నా చావైన అప్రరాధా తండ్రి. అవునవుతున్నావా? అప్పుడే అందరూ వచ్చిందో. మధుడు లాంటి రూపం, మహారాజు టీవీ నీకే వచ్చిందో. నన్ను వేయపడని చూస్తున్నారా? ఎందుకు నన్ను ఇలా వేధించి తప్పుతాను? భగవంతుడా, నువ్వెక్కడున్నావు? ఈ ప్రపంచం అంతా నన్ను ఇలా వెర్రెత్తించి వేళాకోళం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవటం నీకు ధర్మమేనా? ఈ అంతుణ్ణి కరుణించు, లేకపోతే మరణమైనా ప్రసాదించి నా కష్టాలను గట్టెక్కించు తండ్రి. నానా ఉదయించునోయి విరులో గిరులో నీ దారి ఓరి మీ యువక తనవోయి విరులో గిరులో నీ దారి ఓరి మీ విడువక తనవోయి మదిలో దేవుని నమ్ముమురా మదిలో దేవుని నమ్ముమురా తుదిని విజయం నీదేలేరా ఉదయించునోయి నీ జీవితాన ఆశాభానుడు ఒక్క దినాన ఉదయించునోయి. దెబ్బలేం తగలేదు కదా? రేపటి సూర్యుని ప్రథమ కిరణంతో పాటు ఏ పురుషుని సందర్శన భాగ్యం లభిస్తుందో అతనిని నీ పతిదైవంగా ఆరాధిస్తానని దీక్ష వహించు. మాతా అనసూయ. అవును, వీరే నా పతిదేవులు, వీరే నా పతిదేవులు. ప్రాణేశ్వర, పతి పరమేశ్వర. ఏమన్నా? ఎవరు నువ్వు? నేను మీ పాదదాసిని స్వామి. నా దాసివా? అవును స్వామి.
ఈ అంధుణ్ణి అపహరిస్తున్నావా? పో, అవతలికి పో. స్వామి, నా మాట వినండి. ఈనాటి సూర్యుని ప్రథమ కిరణంతో పాటు ఏ పురుషుని సందర్శన భాగ్యం లభిస్తుందో వారి నా జీవితేశ్వరులని ప్రతిజ్ఞ చేశాను. మీరే నా హృదయేశ్వరుడు. నేనా? ఈ అభాగ్యుడా నీ హృదయేశ్వరుడు? నువ్వు కూడా అభాగ్యురాలవు, చాలా అభాగ్యురాలవు. నర్మదా, నర్మదా, నువ్వు స్వర్గం నుంచి రావడం ఎంతో మేలైపోయింది. నీ ఎడబాటుతో చుక్కలు లెక్క పెట్టుకుంటూ ఎలా పక్క చిక్కిపోయా చూడు. ఇదిగో ఈ మాల తీసుకో, నా మెల్ల వేసి. అబ్బా, కోరి సిక్కున పక్షి మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యో. చూడు నేను చేశాను. నీకు తెలియదు, నువ్వు ఊరుకున్నారు కదా. వీటి సంగతి నాకు బాగా తెలుసు. ఓరి నిశ్చదరిద్రపు చనిపోయింది కదా. వారిని నిందించకు, వారు నా భర్త. నీ భర్త? అయ్యో నా దురదృష్టమా. తెల్లవారేసరికి గుడ్డువాడే ముందు రావాలి. గుడ్డువాడే గెలిచాడు, కళ్ళున్నవాడే ఓడిపోయాడు. రాయ తేలింది, పువ్వే మునిగింది. సుఖాన ఏమిటి నీ పిచ్చి? నా ఆశా వృక్షం మీద పిడుగుపడింది. మళ్ళీ చిగురుస్తుందిలే. చిగురుస్తుందా? ఎప్పుడు? చెప్తాను. అయితే నేను చెప్పినట్టు చేస్తానని మాట ఇవ్వాలి. మాట ఇచ్చాను. 1000 మాటలు ఇస్తాను. 1,000,000 మాటలు ఇచ్చేశాను. అయితే విను. ఇవాళ సూర్యాస్తమయం కాగానే కనబడ్డ మొట్టమొదటి కన్య మెడలు ఈ పులహారం వేయి. ఆమె నీ ఇల్లాలు. నర్మదా, ఏమిటిది? సుఖానంద్, నేను చెప్పినట్టు చేస్తానని మాట ఇచ్చావు. అలా చెయ్యి. మాట ఇచ్చానా? ఆరి భగవంతుడా, మాట ఇచ్చే ముందు నా నోరెందుకు పడిపోలేదు? అయ్యో భగవంతుడా, అయ్యో నా మాట, ఓసి నా మాట, నా మాట ఏమిటే మాట? అయ్యో మాట, నా మాట. స్వామి, 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 రండి స్వామి. అఖండ సౌభాగ్యవతి, కాబోయే ధర్మపతిని నీకివే నా వందనాలు. అయ్యో, నన్ను అపవిత్రం చేశావు. నిన్నేం చేసినా పవిత్రం కావు. నువ్వు గంగా నది కంటే పవిత్రురాలు. పోచిగాలి గబ్బలే. ఆగాగు, ఒక్కనాడే అంత ప్రేమ చూపించు ప్రాణప్రియ. నీ ముఖానికి తోడు ప్రాణప్రియ కూడా కావాలి. నువ్వే కావాలి. ఆగు, ఏమిటా తొందర? ఇదిగో, నువ్వు నన్ను పెళ్ళాడకపోతే ఈ నదిలో దూకి ప్రాణాలు వదిలేస్తా. ఏమనుకున్నావో? ఇప్పుడే చావు, నీ ఇష్టం వచ్చాడు చావు. అయితే ఒక్క మాట విను. ఏమిటి? నేను చచ్చినా సరే నిన్ను విడిచిపెట్టను. భూతమై పట్టుకుంటాను. నీ తాత కూడా చూశాను. అంతేనా? అంతేనా? ఇదిగో చచ్చిపోతున్నాను, ఇదిగో పెడుతున్నాను. అలాగే కూర్చోండి. ఓ గంగా భవాని, నిన్ను చేసుకో. కాదు కాదు, నన్ను నీలో ఐక్యం చేసుకో అమ్మా. ఇదిగో, నువ్వు నిజంగా ముని చచ్చిపోదలుచుకున్నావా? ఓ అక్షరాలా చచ్చిపోతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీకు బ్రహ్మహత్య మహాపాపము సంభవించుగా. హారి భగవంతుడా. సరే, అయితే నేను సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నావా? అయితే ఆగాగు, తొందరపడకు. ఆ మాట కూడా కొంచెం విను. చెప్పు దేవి, చెప్పు. నీవు పత్ని వ్రతుడవై నా సేవ చేయాలి. భాగ్యం. వంట చేయాలి. మహాభాగ్యం. ఇల్లు ఊడవాలి, నీళ్లు తోడాలి. ధన్యోస్మి, ధన్యోస్మి. తెలిసిపోయింది దేవి, తెలిసిపోయింది. ఇది కొంచెం తీసుకో. నిన్ను కూడా మోయాలా? అవసరమైతే తప్పుతుందా? దీన్నే పత్ని సేవ అంటారు. ఇక పద. కళ్యాణమస్తు పుత్రి, ధర్మపత్రి. పద. ఓం చత్వారి శృంగాత్ ప్రజో అద్యపాదాత్ త్వే శీర్షే సప్తహస్తాసో అప్యా తథా బద్ధా వృషభోరోరవేతి మహోదేవో మర్యాదుం ఆదిదేశ యజ్ఞేశ్వరాయ నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఆగవే నర్మదా. ఓసి అమాయకురాలా, ఆ రోగిష్టి కట్టుకొని నీ జీవితం మంట కలుపుకుంటున్నావా? నేను భస్మమవుతూ మరో జీవిత జ్వాలను శాంతపరుస్తున్నాను. కళ్ళు తెరిచి చూడవే,
వాడు గుడ్డివాడే, గుడ్డివాడు. నా కళ్ళతో వారికి వెలుగునిస్తాను. ఆ కాళ్ళలో నడవడానికి కూడా ఓపిక లేదు. నా మూపున ధరించి లోకయాత్ర చేయిస్తాను. అబ్బబ్బా, అతని శరీరం నుంచి ఎంత దుర్వాసన వస్తుందో చూడు. ఆపండి. అది వారి శరీరం నుంచి కాదు, మీ వాక్కు నుంచి. నా సంకల్పం అచంచలమైంది. మీరు విశ్వ ప్రయత్నం చేసినా నా నిశ్చయాన్ని మాత్రం మార్చలేదు. వెళ్ళండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. సర్వసుఖాని భవంతు. నారాయణ నారాయణ. ఓహో, ఆదిముత్తైదవులు వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చారా? మీ కృప వల్ల. నాదేముందమ్మా, ఆ అనసూయాదేవి ప్రభావమే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఒక సామాన్య మానవ కాంతను మా ఎదుట దేవి అని సంబోధించకండి. నారాయణ నారాయణ. మేము ఓడిపోయిన వేడుకు చూడటానికి వచ్చారు కదూ. నేను సర్వసంహారకర్తైన మృత్యుంజయని అర్థాంగిని. ఈ పరీక్షలో మీకు తలవంపులు తప్పు, జ్ఞాపకం ఉంచుకోండి.